గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఈ వీడియోలో నేను ట్రిగనామెట్రీ త్రికోణమితిలో ఎక్సర్సైజ్ 11.4లో 9th ప్రాబ్లం దాంతోపాటు మరొక సమస్య యొక్క సాధనను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ తెలుసుకునే ముందుగా మనం ఫస్ట్ దీనికి అవసరమైనటువంటి ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్ దీనికి సంబంధించిన ఫార్ములాస్ని నేను ఫస్ట్ మీకు చూపిస్తాను. రెసిప్రోకల్ రిలేషన్స్ ఫస్ట్ మనకు అవసరం. ఆ రెసిప్రోకల్ రిలేషన్స్ sin A is equal to 1 by cosecant A, cosecant A is equal to 1 by sin A, cos A is equal to 1 by secant A, secant A is equal to 1 by cos A, tan A is equal to 1 by cot A, cot A is equal to 1 by tan A అని తెలుసు. దీంతో పాటు కోషియంట్ రిలేషన్స్ tan A is equal to sin A by cos A, cot A is equal to cos A by sin A. ఈ రెసిప్రోకల్ రిలేషను కోషియంట్ రిలేషను రెండు నేర్చుకోవాలి. వీటితో పాటు ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ నేర్చుకోవాలి. ఫస్ట్ ది sin square A plus cos square A is equal to 1. సెకండ్ వన్ secant square A minus tan square A is equal to 1. లాస్ట్ వన్ cosecant square A minus cot square A is equal to 1. ఈ థర్డ్ వన్ cosecant square A minus cot square A is equal to 1 అని ఇంకా ఎలా రాసుకోవచ్చో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సెకండ్ వన్, థర్డ్ వన్ కాదు, సెకండ్ వన్ secant square A minus tan square A is equal to 1. ఇక్కడ secant square A minus tan square A అనేది A square minus B square లాగా ఉంది. A square minus B square ని మనం A plus B into A minus B గా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ A అంటే secant A, B అంటే tan A. కాబట్టి secant square A minus tan square A ని secant A plus tan A into secant A minus tan A is equal to 1 అని రాసుకోవచ్చు. ఇక్కడ secant A minus tan A ని ఉంచి ఈ secant A plus tan A ని ఇక్కడ మల్టిప్లై చేస్తున్నది అటు సైడ్ పంపిస్తే డివిజన్ అవుతుంది. ఈ secant A plus tan A ఇక్కడ మల్టిప్లై చేస్తున్నది అటు సైడ్ సెండ్ చేస్తే డివిజన్ చేస్తుంది. secant A minus tan A is equal to 1 by secant A plus tan A. అలాగే ఇక్కడ secant A మైనస్ tan A అని ఉంచుకున్నాం మనం. అలా కాకుండా secant A ప్లస్ tan A ని అలా ఉంచి secant A మైనస్ tan A ని అటు సైడ్కి సెండ్ చేస్తే secant A ప్లస్ tan A is equal to 1 by secant A మైనస్ tan A అవుతుంది. ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే మనం 9th వన్ని ఈజీగా వేయవచ్చు. Ninth problem. If secant theta plus tan theta is equal to P, what is the value of secant theta minus tan theta? ఇచ్చిన secant theta plus tan theta is equal to P ని అలానే రాస్తాం. Given secant theta plus tan theta is equal to P. ఇప్పుడు secant theta plus tan theta ప్లస్ ప్లేస్ లో మైనస్ పెట్టి both sides మల్టిప్లై చేస్తాం. Multiplying on both sides with secant theta minus tan theta, we get secant theta plus tan theta into secant theta minus tan theta is equal to P into secant theta minus tan theta. ఇక్కడ గమనించామంటే secant theta secant theta, ఇక్కడ secant theta ఉంది, secant theta ఉంది. secant theta ని మనం A అనుకుంటే ఈ secant theta కూడా A అవుతుంది. ఇక్కడ tan theta ఉంది, ఇక్కడ tan theta ఉంది. tan theta ని B అనుకుంటే ఈ tan theta కూడా B అవుతుంది. దీన్ని బాగా పరిశీలిస్తే secant theta plus tan theta into secant theta minus tan theta అనేది A plus B into A minus B రూపంలో ఉంది. మనకు A plus B into A minus B is equal to A square minus B square అనే ఫార్ములా తెలుసు. ఈ ఫార్ములా ప్రకారం పైనుండే secant theta plus tan theta into secant theta minus tan theta అనేది secant square theta minus tan square theta అవుతుంది. రైట్ సైడ్ ఉండే P into secant theta minus tan theta ని అలానే రాసేస్తాం. ఇక్కడ secant square theta minus tan square theta అనేది సెకండ్ వన్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీలో సెకండ్ వన్.
సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా అనేది 1 అవుతుంది. 1 ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ సీకెంట్ తీటా మైనస్ tan తీటా. ఎందుకు అంటే సిన్స్ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ పి అనేది మల్టిప్లై చేస్తున్నది ఇటు సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. కాబట్టి ఈ పిని మనం ఇటు సైడ్కి పంపిస్తాం. సీకెంట్ దేర్ఫోర్ సీకెంట్ తీటా మైనస్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు 1/p అవుతుంది. మనకు కావాల్సిన సొల్యూషన్ ఇదే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. ఇఫ్ సీకెంట్ తీటా ప్లస్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు p, దెన్ ప్రూవ్ దట్ sin తీటా ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 1/p స్క్వేర్ ప్లస్ 1. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. 8 మార్క్స్ అడుగుతారు. ఫస్ట్ సీకెంట్ తీటా ప్లస్ tan తీటా ఈజ్ గివన్. సీకెంట్ తీటా ప్లస్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు p అని రాస్తాం. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది. సీకెంట్ తీటా ప్లస్ tan తీటాకి మధ్యలో ప్లస్ ఉంది. మనం మైనస్ వేసుకొని బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తాం. మల్టిప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ సీకెంట్ తీటా మైనస్ tan తీటా, వి గెట్ సీకెంట్ తీటా ప్లస్ tan తీటా ఇంటూ సీకెంట్ తీటా మైనస్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ సీకెంట్ తీటా మైనస్ tan తీటా. ఇక్కడ కానీ మనం గమనించేమంటే సీకెంట్ తీటా ఉంది, tan తీటా ఉంది. ఈ సీకెంట్ తీటాని ఏ అనుకుంటే ఏ వారు ఉండే సీకెంట్ తీటా కూడా ఏ అవుతుంది. tan తీటాని బి అనుకుంటే ఈ tan తీటా కూడా బి అవుతుంది. దీన్ని బాగా పరిశీలిస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది. మనకు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా తెలుసు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఫార్ములాని ఉపయోగిస్తే పైన సీకెంట్ తీటా ప్లస్ tan తీటా ఇంటూ సీకెంట్ తీటా మైనస్ tan తీటా అనేది సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా అవుతుంది. రైట్ సైడ్ ఉండే p ఇంటూ సీకెంట్ తీటా మైనస్ tan తీటాని అలానే రాసేస్తాం. ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా అనేది ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ. దీని వాల్యూ 1. కాబట్టి లెఫ్ట్ సైడ్ 1 వస్తుంది. 1 ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ సీకెంట్ తీటా మైనస్ tan తీటా. ఇక్కడ p అనేది మల్టిప్లై చేస్తున్నది ఇటు సైడ్కి వస్తే డివైడెడ్ బై p అవుతుంది. కాబట్టి సీకెంట్ తీటా మైనస్ tan తీటా సీకెంట్ తీటా మైనస్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు 1/p అవుతుంది. దీన్ని మనం ఈక్వేషన్ నంబర్ 2 అనుకుంటాం. ఇక్కడ బాగా చూడండి. ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చి సీకెంట్ తీటా ప్లస్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు p. నెంబర్ 2 వచ్చి సీకెంట్ తీటా మైనస్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు 1/p. ఇప్పుడు సీకెంట్ తీటా ప్లస్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు p ఈక్వేషన్ నెంబర్ 1 వేస్తాం. అలాగే సీకెంట్ తీటా మైనస్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు 1/p ఈక్వేషన్ నెంబర్ 2 వేస్తాం. ఈ రెండింటిని యాడ్ చేస్తాం. యాడ్ చేసేటప్పుడు ప్లస్ tan తీటా మైనస్ tan తీటా క్యాన్సిల్ అయిపోతుంది. 1 ప్లస్ 2 ఇంప్లైస్ ఈ ప్లస్ tan తీటా మైనస్ tan తీటా క్యాన్సిల్ అయిపోతుంది. సీకెంట్ తీటాకి సీకెంట్ తీటా యాడ్ చేస్తే 2 సీకెంట్ తీటా వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ 1/p. ఇక్కడ p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 1/p. డినామినేటర్లో ఉండే pని ఈ pతో మల్టిప్లై చేసి ప్లస్ 1 వేస్తాం. p స్క్వేర్ ప్లస్ 1/p వస్తుంది. కాబట్టి 2 సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ 1/p. ఇక్కడ 2 మల్టిప్లై చేస్తున్నది అటు సైడ్ పోతే డివిజన్ చేస్తుంది. కాబట్టి ఈ 2ని అటు సైడ్కి సెండ్ చేస్తాం. సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ 1/2p. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. నెక్స్ట్ 1 2ని ఇక్కడ యాడ్ చేసినాం. ఇప్పుడు ఈక్వేషన్ 1లో నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సీకెంట్ తీటా ప్లస్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు p ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ సీకెంట్ తీటా మైనస్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు 1/p ఈక్వేషన్ నెంబర్ 2. దీన్ని ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. 1 మైనస్ 2 సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఈ కింది వాటి గుర్తులు మారుతాయి. ప్లస్ సీకెంట్ తీటా అనేది మైనస్ సీకెంట్ తీటా వస్తుంది. మైనస్ tan తీటా అనేది ప్లస్ tan తీటా అవుతుంది. ఇక్కడ మైనస్ 1/p వస్తుంది. ఇక్కడ బాగా గమనిస్తే ప్లస్ సీకెంట్ తీటా మైనస్ సీకెంట్ తీటా అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ సీకెంట్ తీటా మైనస్
సీకెంట్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ tan థీటా ఉన్నది, ఇక్కడ ప్లస్ tan థీటా ఉంది. గుర్తులు రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి అదే గుర్తేసి కూడేస్తాం. tan థీటాకి tan థీటా గుర్తే 2 tan థీటా ఈజ్ ఈక్వల్ టు p మైనస్ 1/p. p మైనస్ 1/p. ఇక్కడ డినామినేటర్లో ఉండేటటువంటి pని ఈ pతో మల్టిప్లై చేస్తే p ఇంటూ p స్క్వేర్ మైనస్ 1/p వస్తుంది. కాబట్టి 2 tan థీటా ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 1/p వస్తుంది. ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తున్నది అటు సైడ్ పంపిస్తే డివైడెడ్ బై అవుతుంది, డివిజన్ చేస్తుంది. tan థీటా ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 1/2p. దీని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటాం. ఇక్కడ ఒకసారి గమనించండి, ఈక్వేషన్ నెంబర్ 3 అంటే సీకెంట్ థీటా, సీకెంట్ స్క్వేర్ థీటా అన్నప్పుడు p స్క్వేర్ ప్లస్ 1 పైన వస్తుంది, డినామినేటర్లో 2p ఉంటుంది. ఈక్వేషన్ నెంబర్ 4 tan థీటా p స్క్వేర్ మైనస్ 1 న్యూమరేటర్లో వస్తుంది, డినామినేటర్ 2p ఉంటుంది. ఇక్కడ డినామినేటర్లో 2pనే, ఇక్కడ డినామినేటర్లో 2pనే. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 4ని ఈక్వేషన్ నెంబర్ 3తో డివైడ్ చేస్తాం. ఈక్వేషన్ నెంబర్ 4 డివైడెడ్ బై ఈక్వేషన్ నెంబర్ 3 implies tan theta by secant theta is equal to, tan theta అంటే మనకు తెలుసు p స్క్వేర్ మైనస్ 1/2p, secant theta అంటే p స్క్వేర్ ప్లస్ 1/2p. ఇక్కడ పైన న్యూమరేటర్లో ఉండే డినామినేటర్లో ఉండే డినామినేటర్ 2p కాబట్టి ఎవరింటిని క్యాన్సిల్ చేయొచ్చు, 2p క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ tan థీటాని కోషియంట్ రూల్ ప్రకారం, కోషియంట్ రిలేషన్ ప్రకారం tan థీటాని sin థీటా బై cos థీటాని, secant థీటాని రెసిప్రోకల్ రిలేషన్ ప్రకారం secant థీటాని 1/cos థీటాని రాసుకోవచ్చు. కాబట్టి tan థీటాని sin థీటా బై cos థీటా, secant థీటాని 1/cos థీటాని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 1/p స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ sin థీటా బై cos థీటా ఎందుకు వచ్చింది, 1/cos థీటా ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ మనం రాస్తాం. సిన్స్ tan theta is equal to sin theta by cos theta, secant theta is equal to 1/cos theta. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే న్యూమరేటర్లో ఉండే డినామినేటర్ cos theta, డినామినేటర్లో ఉండే డినామినేటర్ cos theta, cos theta క్యాన్సిల్ అయిపోతుంది, cos theta క్యాన్సిల్ అయిపోతుంది. ఇంక మిగిలినది sin theta. Therefore sin theta is equal to p స్క్వేర్ మైనస్ 1/p స్క్వేర్ ప్లస్ 1. ఇదే మనకు కావాల్సిన సొల్యూషన్. ఇంతకుముందు చెప్పుకున్న ప్రాబ్లంకి అనదర్ మెథడ్ ఇప్పుడు చూస్తాం. ఇక్కడ secant theta plus tan theta is equal to p, then prove that sin theta is equal to p square minus 1/p square plus 1 అనే దాన్ని అనదర్ మెథడ్ చూస్తాం. ఫస్ట్ secant theta given, secant theta plus tan theta is equal to p. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. మనకు తెలుసు, we know secant theta minus tan theta is equal to 1/secant theta plus tan theta. ఇది ఎలా వచ్చింది అనేది నేను మొదట్లోనే చెప్పాను. secant theta minus tan theta is equal to 1/secant theta plus tan theta. కానీ మనకు secant theta plus tan theta అంటే p అని తెలుసు, కాబట్టి ఇక్కడ secant theta plus tan theta బదులు p సబ్స్టిట్యూట్ చేస్తాం. సో secant theta minus tan theta is equal to 1/, అంటే ఈ secant theta plus tan theta బదులు ఈ p ఎత్తి రాస్తాం. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటాం. మిగతా ఆల్రెడీ చెప్పుకున్న ముందు మెథడ్లో చెప్పుకున్నవే నెక్స్ట్ వస్తాయి. ఫస్ట్ secant theta plus tan theta is equal to p, ఈక్వేషన్ నెంబర్ 1. అదేవిధంగా secant theta minus tan theta is equal to 1/p, ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ప్లస్ tan theta minus 1 plus 2 implies ప్లస్ tan theta minus tan theta క్యాన్సిల్ అయిపోయేసి secant theta గుర్తే 2 secant theta వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ 1/p. ఇక్కడ pని మల్టిప్లై చేస్తే p స్క్వేర్ ప్లస్ 1/p వస్తుంది. కాబట్టి 2 secant theta ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ 1/p. ఇక్కడ 2 మల్టిప్లై చేస్తున్న దట్ సైడ్ పోతే secant theta ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ 1/2p వస్తుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటాం. అదేవిధంగా 1లో నుంచి 2ని ఈక్వేషన్ నెంబర్ 1లో నుంచి ఈక్వేషన్ 2ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు secant theta plus tan theta is equal to p, ఈక్వేషన్ నెంబర్ 1. secant theta minus tan theta is equal to 1/p, ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు 1 minus 2 చేస్తాం. 1 minus 2 చేసేటప్పుడు కింద వాటి గుర్తులు మారుతాయి. ప్లస్ secant theta minus secant theta క్యాన్సిల్ అయిపోయి
tan theta కొడితే 2 tan theta ఈజ్ ఈక్వల్ టు p మైనస్ 1 బై p. దాని తర్వాత 2 tan theta ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ p స్క్వేర్ మైనస్ 1 బై p వస్తుంది. 2 అటు సైడ్ పంపిస్తే tan theta ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 1 బై 2p అవుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు 4/3 ఈక్వేషన్ నెంబర్ 4/3 చేస్తాం. 4లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ tan theta ఉంది బై secant theta ఈజ్ ఈక్వల్ టు 4లో రైట్ సైడ్ p స్క్వేర్ మైనస్ 1 బై p స్క్వేర్ మైనస్ 1 బై 2p బై థర్డ్ ఈక్వేషన్ లో రైట్ సైడ్ p స్క్వేర్ ప్లస్ 1 బై 2p ఉంది. పైన 2p కింద 2p క్యాన్సిల్ అయిపోతుంది. tan theta ని మనం sin theta బై cos theta అని రాసుకోవచ్చు. secant theta ని 1 బై cos theta రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 1 బై p స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. పైన cos theta లెఫ్ట్ సైడ్ పైన cos theta కింద cos theta క్యాన్సిల్ అయిపోయేసి sin theta మిగులుతుంది. దేర్ఫోర్ sin theta ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 1 బై p స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. ఇదే దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్.